హలో ఫ్రెండ్స్, అప్పటికప్పుడు చేసుకునే మినప బోండాలన్నమాట. మనము టిఫిన్ నానేయటం మర్చిపోయినప్పుడు ఇలా పొద్దున్నే లేచి ఒక గంట మినపగుళ్ళు నానబెట్టి మనము బోండాలైతే చేసుకోవచ్చు. టిఫిన్ చాలా బాగుండిద్ది. సో దానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక మినపగుళ్ళు ఒక కప్పు తీసుకొని దాన్ని ఒక గంటన్నర పాటు అయితే నానబెట్టండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 4-5 సార్లు అయితే మనము క్లీన్ చేయాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో మనము బోండాగా వేస్తున్నాం కాబట్టి మనము ఒక గ్లాస్ వాటర్ పోసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బోండా టైప్ అయితే మిక్సీ పట్టుకోవాలి. మనము దోసపిండి పట్టుకుంటాం కదా, సో అట్లా లూజ్గా అయితే పట్టుకోవాలన్నమాట. లూజ్గా గారెపిండి అయితే గట్టిగా వేసుకుంటాం కదా, ఇలా గారెపిండిగా కాకుండా కొంచెం బోండా పిండిలాగా మనము అయితే మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మనము మినపగుళ్ళు నానపెట్టామంటే మనకి గంటన్నరలో అయితే నానిపోతుంది. అప్పుడు మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా లూజ్గా పట్టుకోవాలన్నమాట. లూజ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బాండీలో ఆయిల్ యాడ్ చేద్దాము. బాండీలో ఆయిల్ యాడ్ చేసేసి మనం ఇంకా బోండా టైప్ వేసేసుకుందాం అనమాట. నిజంగా మినప బోండాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం దోశ పిండితోనే బోండాలు వేసుకుంటాము, ఇన్స్టెంట్ బోండాలు వేసుకుంటాము. అలా కాకుండా ఇలా పొద్దున్నే మినపగుళ్ళు నానపెట్టేసామనుకోండి, ఒక 1.5 అవర్లో మనకి మినపగుళ్ళు అయితే నానిపోతాయి. ఇంకా బోండాలా వేసుకున్నామంటే ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఇలా మీరు బోండాలు అయితే వేయచ్చు. చాలా ఈజీగా అయితే అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి మినప బోండాలు ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోవాలి అన్నప్పుడు మనం చట్నీ చేసుకునే లోపు మనము క్యారేజీలు పిల్లలకి అన్నం కూర వండుతాం కదా, సో ఆ రెండు అయిపోయేలోపు మనకి ఇవి నానిపోతాయి అన్నమాట. ఇంక అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని మనం ఇలా బోండాల్లో వేసుకోవచ్చు. మినప బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి మనము ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం స్లోగా ఫ్రై చేసుకుందాము, ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా. అందుకని చెప్పి కొంచెం స్లోగా అయితే మనము సన్నని మంట మీద లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము మన బోండాలు అయితే బాగా ఫ్రై చేసుకుందాము. అండ్ ఇది పల్లి చట్నీలో తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం చట్నీతో తినొచ్చు, టమాటో చట్నీతో తినొచ్చు. సో మన ఇష్టం అన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మన బోండాలు అయితే తీసేసుకుందాము. అండ్ సైడ్ డిష్గా మనము ఆనియన్ నంచుకున్నామంటే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మినప బోండాలు. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా 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 బాగా నచ్చుతుంది. మనము దోశ పిండితోనే బోండాలు వేసుకుంటాం కదా, ఇలా ఒక్కసారి అచ్చంగా ఓన్లీ మినపపిండితో గారెలే కాకుండా ఇలా బోండాలు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూసారా, బోండాలు పైన పట్టుకుంటేనేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది అనమాట. మినప బోండాలు చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మనకి ఎన్ని కావాలన్నా కానీ అన్ని హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకొని, అలాగే మనకి బోండాలు తినాలనిపించినప్పుడు కూడా బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇలా ఒక గంట పాటు మనం మినపగుళ్ళు నానబెట్టామంటే చాలు, ఇంట్లోనే మనకి మినప బోండాలు అయితే రెడీ అయిపోతాయి. నిజంగా ఎంత టేస్టీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు మనము. అలాగే నేను నిన్న ఒక చట్నీ అయితే చేశాను, మ్యాంగో చట్నీ, మ్యాంగో చట్నీ. దానిలో కూడా టేస్టీగా ఉంది. ఏ ఊరగాయ చట్నీ అయినా బాగుంటుంది, పల్లి చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, ఏ చట్నీ అయినా కానీ ఈ బోండాల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.